వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ప్రస్తుతం మనం సరూర్ నగర్లోని బృందావన్ కాలనీలో సురేష్ గారు నిర్వహిస్తున్న 35వ పడి పూజ కార్యక్రమానికి విచ్చేసాము. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఆ పూజ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారు అనేది చూద్దాం. అందరూ భక్తి శ్రద్ధలతో చూడండి.
మన యాగయ్య గురుస్వామి గారి ఆధ్వర్యంలో సీతారామ భజన మండలి యాదగిరి గురుస్వామి గారి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. రామూర్తి గురుస్వామి గారు రమేష్ గురుస్వామి గారు పంతంలో పడి ఇక్కడ ఉన్నా కానీ దయచేసి అందరూ కూడా మహాలక్ష్మి దేవాలయం దగ్గరికి ఆభరణాలతో ఓం శ్రీ ముసలాయన మంచిగా దింపాలంటే
गोश भाई दबना हम लोग बजाने मन नहीं माता వాళ్ళు తాళం చేస్తారు.
చిన్నం చిన్నమయ్యప్ప. దయచేసి స్వాములకి స్థలం ఇవ్వాలి. సివిల్ స్వాముల వారు ఉంటే ఎన్నికి రండి. అయ్యప్ప స్వాములని కొంచెం ముందుకు
యాదగిరి గౌడ్ గురుస్వామి గారికి మరియు శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప 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 అల్లని మేఘం చినుము కుమారి గంగా నది నోడి కుమారి అభిషేకం చేస్తానంది అయ్యప్ప నీకై కలశాభిషేకమంది అయ్యప్ప స్వామి శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప తుంగవనమే పువ్వు కుమారి అల్లని నీ చిరునవ్వు కుమారి పుష్పాంజలి చేస్తానంది అయ్యప్ప నీకై పుష్పాంజలి చేస్తానంది అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప అలయ మారుతం శబరికి చేరి చల్లని నీకుని సన్నిధి చేరి వింజామరపిస్తానంది అయ్యప్ప నీకై వింజామరపిస్తానంది అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప యమలియనికై పురులేవి నీలోకే నాట్యాలు చేస్తానంది అయ్యప్ప నీకై నాట్యాలు చేస్తానంది అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం స్వాములందరూ రెండు చేతులతో గట్టిగా చప్పట్లు కొట్టాలి వేద మాత్రమే తాంత్రికమాని విశ్వవిధాత శిరసికమాని కడి పూజలు చేయగవచ్చ అయ్యప్ప నీకై కడి పూజలు చేయగవచ్చ అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియే హరిహర సుమన ఆనంద చిత్తనయ్యేపు స్వామియే గురుస్వామి గారు వెమ్మలవాడ రాజన్ పాట పాడతారు నీకు పువ్వులతో పూజనటావు రజన్న వెములాడ రజన్న పువ్వులతో పూజలదావో రజన్న వెములాడ రజన్న ఆవు పాల అభిషేకం ఓ రజన్న వెములాడ రజన్న నీకు ఆవు పాల అభిషేకం ఓ రజన్న వెములాడ రజన్న చాలా దండ వేసవు రజన్న వెములాడ రజన్న నీకు లింగాల దండ వేసవో రజన్న వెములాడ రజన్న పర్వతాల వెనుకనట పాము పుట్టలున్నాయట పర్వతాల వెనుకనట పాము
కొడుకుని సేవో రజన్న వెములాడ రజన్న కోరినది కొడుకుని సేవో రజన్న వెములాడ రజన్న సంత కోడి కడతాము ఓ రజన్న వెములాడ రజన్న సంత కోడి కడతాము ఓ రజన్న వెములాడ రజన్న ఆవు పాల అభిషేకం ఓ రజన్న వెములాడ రజన్న ఆవు పాల అభిషేకం ఓ రజన్న వెములాడ రజన్న పర్వతాల వెంటనట పాము పుట్టలున్నాయట పుట్టలో రాజన్న రూపం వెలిసిందట ఎత్తైన గుడియాట గుడి ముంగర గుండమట అక్కకేమ తరువాత చెరువుల తామర పూలట నీకు పువ్వులతో పూజనట ఓ రజన్న వెములాడ రజన్న ఆవు పాల అభిషేకం ఓ రజన్న వెములాడ రజన్న లక్షమైన వెములాలలో వేసినాడు రాజన్న అడగగానే వరములిస్తూ స్వచ్ఛమైన దేవుడట లక్షమైన వెములాలలో వేసినాడు రాజన్న అడగగానే వరములిస్తూ స్వచ్ఛమైన దేవుడట కోరినటి కొడుకుని సేవో రజన్న వెములాడ రజన్న కంట కోడి కడతాను ఓ రజన్న వెములాడ రజన్న ఆవు పాల అభిషేకం ఓ రజన్న వెములాడ రజన్న ఓ రజన్న వెములాడ రజన్న
అయ్యప్ప దేవాయ నమః నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజ పేర గంభీర శబరి ముడి కట్టు శబరి
మమకారము మట్టు పెట్టు అది రెండవ మెట్టు మూఢ భావములను మూగిన మూడవ మెట్టు నాస్తికతకు స్వస్తి చెప్పు నాలుగవ మెట్టు స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప రామ పిశాచములను రూపుమాపును ఐదవ మెట్టు క్రోధాగ్నికి ప్రళయ సృష్టి ఆరవ మెట్టు లోభమునకు అభయమదే ఏడవ మెట్టు మోహమునకు కటి వేలతో కూల్చు అది ఎనిమిదవ మెట్టు స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప మతమును వదిలగొట్టు అది తొమ్మిదవ మెట్టు మాత్సర్యమును మంచుకైన నిలుపదు పదివ మెట్టు భయమును రయమును ధర్మును పదకొండవ మెట్టు పాదగాదలకు స్వస్తి చెప్పు పన్నెండవ మెట్టు స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప రజోగుణము రాణి అని 13వ మెట్టు తమోగుణము ధర్మి కొట్టు 14వ మెట్టు సత్యగుణముల సారమిది 15వ మెట్టు తరతరాలతో తోర్దం 16వ మెట్టు స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప పరుపత్రిని సాధించు 17వ మెట్టు పరమ పదములకు పట్టువదే చివరి మెట్టు ప్రతి మెట్టుల లెక్కలేని అమ్యమైన దినములు స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప నడుమ స్వామిని జోడో చుట్టూ పూలను జోడో నడుమ స్వామిని జోడో మైని గుట్టును జోడాలో శరణమయ్యప్ప మైని రూపును జోడాలో శరణమయ్యప్ప మత మాసములోన కార్తీక మాసములోన కార్తీక మాసములోన మత మాసములోన కార్తీక మాసములోన కార్తీక మాసములోన అష్టోత్తరములతో సహస్రార్థానాలతో సహస్రనామములతో అష్టోత్తరములతో సహస్రార్థానాలతో అష్టోత్తరములతో సహస్రనామములతో పూజలు చేస్తున్న తండ్రి ఓ శరణమయ్యప్ప పూజలు చేస్తున్న తండ్రి ఓ శరణమయ్యప్ప పూజలు చేస్తున్న తండ్రి ఓ శరణమయ్యప్ప అయ్యప్ప ఓడివాడ వాడవాడ అయ్యప్ప ఓడివాడ వాడవాడ అయ్యప్ప ఓడివాడ వాడవాడ అయ్యప్ప ఓడివాడ ఓడివాడ అయ్యప్ప వాడవాడ అయ్యప్ప ఓడివాడ అయ్యప్ప వాడవాడ అయ్యప్ప ఓడివాడ అయ్యప్ప వాడవాడ అయ్యప్ప ఓడివాడ అయ్యప్ప వాడవాడ అయ్యప్ప స్వామియప్ప శరణమప్ప శరణమప్ప వందనమప్ప వందనమప్ప విల్లాలి వీరనే వీరమణి గండనే రాజాజీ రాజనే రాజకుమారనే ముగ్గురన్న దమ్ములతో వీరాది వీరుడో స్వామి అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప శరణు శరణమయ్యప్ప వంశావతారక భగవానే పాపాని జన్మాంతర్గతాని చ తాని తాని ప్రణశ్యంతే విలక్షణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మం పాపసంభవ నాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష హరిహరాత్మజ ఆత్మనమస్కారాం సమర్పయామి శ్రాష్టాంగ దండ ప్రణామ నమస్కరోమి శరణమయ్యప్ప మద్దమాతాంగకమునం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్త్రారం ప్రణమామ్యహం స్వామి శరణమయ్యప్ప అస్మత్కులేశ్వరం దేవం అస్మశత్రువినాశినం అస్మదిష్టపదాధారం శాస్త్రారం ప్రణమామ్యహం స్వామి శరణమయ్యప్ప వందే పంచదళకం కేరళే కేళి విగ్రహం ఆత్మప్రాణవరం దేవం శాస్త్రారం ప్రణమామ్యహం స్వామి శరణమయ్యప్ప పంచరత్నాకమేతజ్జో నిత్యం స్తోత్రం పఠయన్ నరః తస్య ప్రసన్నో భగవాన్ శాస్త్రావతి మానసే స్వామి శరణమయ్యప్ప శబరి పర్వతే పూజ్యం శాంతమాన సంస్థితం భక్తోగ పాపహంతారం అయ్యప్పం ప్రణమామ్యహం స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతదయాప్ర రక్ష రక్ష మహాబాహో
నమః. స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. స్వామి శరణమయ్యప్ప. స్వాములందరూ కూడా జ్ఞానముతోను అజ్ఞానముతోను తెలిసి తెలియక మేము చేయు తప్పులను మన్నించి కాపాడుము కాశీ రామేశ్వరాది మహానగరాలను ఏకచక్రాధిపత్యముతో ఏలేటువంటి హరిహరసుతుడా ఆనంద చిత్తుడా అయ్యా అయ్యప్ప నమస్కరోమి స్వామి. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ప్రస్తుతం మనం గురుస్వామి అశోక్ గారు అలానే పూజ నిర్వహిస్తున్న సురేష్ గారితో ఉన్నాము. వాళ్ళని అడిగి తెలుసుకుందాం పూజా విధానం, పూజా కార్యక్రమం ఎలా జరిగింది, అసలు దీని విశిష్టత ఏంటి, పూజా కార్యక్రమం యొక్క విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనం గురుస్వామి గారిని అడిగి తెలుసుకుందాం. సాంశరణం. ఈ అయ్యప్ప దీక్ష మహా హోమం అనేది కావున ఇది 41 రోజు దీక్ష చేసిన వారికి దీని యొక్క ప్రతిఫలం ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. ధరించిన ప్రతి స్వామికి అతని యొక్క కోరికలు ఎల్లవేళలా అయ్యప్ప దయతో అతని యొక్క ఇరుముడి అతనికి చేరిన తర్వాత మన యొక్క కోరికలు తీరుతాయి. మన యొక్క సురేష్ గురుస్వామి గారు ప్రతి సంవత్సరం ఇరుముడి బ్యాగ్ అతనికి మరి దాని కింద షాల్ అనేది ప్రతి పూజలో మన సురేష్ గురుస్వామికి ఇస్తున్నారు. అతనికి ఎప్పుడు అయ్యప్ప కృప ఉంటుందని భగవంతుని కోరుకుంటూ
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు? ఇది 35 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకొని శబరిమలకి వెళ్ళొస్తాం స్వామి. ఈ పూజ యొక్క విశిష్టత ఏంటి? ఈ పూజ యొక్క విశిష్టత ఏంటంటే అయ్యప్ప శబరిమలలో వెలిచిన అయ్యప్ప చాలా గొప్ప అయ్యప్ప. మేము 35 ఏళ్ళ నుంచి ఆయన నమ్ముకున్నాము. మాకు అన్ని కోరికలు నెరవేరుతున్నాయి. ఆయన దయతో ఆరోగ్యాలతో మేము బాగున్నాము. ఒకసారి పాదయాత్ర కూడా చేసినాము హైదరాబాద్ నుండి శబరిమల వరకు. ఇది ప్రతి సంవత్సరం మేము మాల వేసుకోవడము మాకు ఇచ్చిన వరం అయ్యప్ప స్వామి. ఆయన కృప లేనిది మేము మాల వేసుకోలేము. అంత అయ్యప్ప దయతోనే మేము మాల వేసుకోగలుగుతున్నాం స్వామి. స్వామి చెప్పండి, గురుస్వామి అని ఎవరిని అంటారు? 18 సంవత్సరాలు కంటిన్యూగా మాల వేసుకొని 18వ సంవత్సరం 18 అయ్యప్ప దగ్గర 18 మెట్లు ఉంటాయి. ఆ మెట్లు సంపూర్ణంగా పూర్తి చేసుకున్న స్వామిని గురుస్వామి అంటారు. అతని యొక్క ఆశీస్సులు అందరూ ఎవరు తీసుకున్నా మంచి జరుగుతుందని ఆ గురుస్వామి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటారు. థ్యాంక్ యూ. స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం కన్నస్వామి పాదం అయ్యప్ప పాదం కన్నస్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం మణికంఠ పాదం అయ్యప్ప పాదం కన్నస్వామి పాదం అయ్యప్ప పాదం కత్తిస్వామి పాదం అయ్యప్ప పాదం కంఠస్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి వేసుకో అయ్యప్ప పాదం పాదం జ్యోతిస్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం భగవాన్ పాదం భగవాన్ పాదం భగవతి పాదం భగవాన్ పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం కన్నస్వామి పాదం అయ్యప్ప పాదం గురుస్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే అప్ప అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవాన్ శరణం భగవతి శరణం శరణం దేవి శరణం ఈశ్వరి శరణం స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప శరణించప్ప అయ్యప్ప చూడప్ప అయ్యప్ప మమ్మేలప్ప అయ్యప్ప అనువే రక్ష అయ్యప్ప అతల్లి నువ్వే అయ్యప్ప అతంటి నువ్వే అయ్యప్ప అగురువు నువ్వే అయ్యప్ప దైవం నువ్వే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియప్ప స్వామియప్ప శరణమప్ప బంధమప్ప కాపాడప్ప అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప చల్లక చూడు అయ్యప్ప మామని కంట అయ్యప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే భగవానే భగవతియే భగవతియే భగవానే దేవనే దేవియే శక్తనే శక్తియే. అమ్మ దగ్గరికి చాలామంది భక్తులు వస్తారు. వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. చాలామంది వాళ్ళ నమ్మకంతో చాలా అమాస పుణ్యంకు అన్నదానం అమ్మది ఉండి గిట ఏమి ఉండదు అమ్మతాన.
అమ్మ అందరికీ ఆశీర్వాదం ఇచ్చి అమ్మ భక్తుల కష్టాలు నెరవేరుస్తారు. అమ్మ నరసమాంబ అని తుల్జా భవాని భక్తురాలు. అట్లా తుల్జామాతకు పెయ్యి మీద కూడా వస్తారు. అమ్మవారు కూడా మాట్లాడతారు. అమాస పుణ్యంకి ఎంతోమంది భక్తులు రావచ్చు. అమ్మవారికి మంచి కష్ట సుఖాలు చెప్పుకోవచ్చు. వాళ్ళ కష్ట సుఖాలు నెరవేరుతాయి. ఉదాహరణకు నేనే ఈ ఇల్లు ఉన్నదంటే అమ్మ కారణం. నేను హాయిగా ఆరోగ్యంతో ఉన్నా అంటే నాకు అమ్మనే. సెలవు తీసుకుంటున్నా స్వామి. చూశారు కదా అయ్యప్ప స్వామి పది పూజా కార్యక్రమం ఎంత ఘనంగా నిర్వహించారు. అలానే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. చూస్తున్నారు కదా, స్వామీజీలందరూ కలిసి భోజనం కూడా చేస్తున్నారు, భిక్ష కూడా స్వీకరిస్తున్నారు. విజువల్స్లో చూద్దాం, భిక్షను కూడా స్వీకరిస్తున్నారు. అలానే మమ్మల్ని ఆహ్వానించినందుకు సురేష్ గారికి ధన్యవాదాలు. అలానే V3 న్యూస్ తరపున సురేష్ గారికి ధన్యవాదాలు. కెమెరామెన్ పాషాతో సాయి సుధా, V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.